శనివారం నాగార్జున వచ్చిన రోజు. సంజన ఇష్యూ అయిపోయిన తర్వాత నాగార్జున ఇంట్లో సభ్యులందరితో అందరి గురించి మాట్లాడుతూ కళ్యాణ్, పవన్, రీతు, ఇమ్మాన్యుయల్ వాళ్ళ సమస్య గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే భరణి, తనుజ, దివ్య వాళ్ళ ముగ్గురు గొడవ గురించి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక టాస్క్ పెట్టారు నాగార్జున. ఆ టాస్క్ ప్రకారం ఎవరు ఎనిమియో ఎవరు బ్యాక్ స్టాప్ చేస్తున్నారో చెప్పాలి. ఈ టాస్క్ కొంచెం ఆసక్తిగానే సాగింది. దీన్ని బట్టి ఇంట్లో సభ్యులు ఎవరు ఎవరికి ఎనిమియో ఎవరు బ్యాక్ స్టాప్ చేస్తున్నారో అనేది బయటపడుతుంది. ఎక్కువగా ఎవరు కెప్టెన్సీకి దగ్గరగా ఉంటారో వారిని ఎనిమిగా ప్రకటించారు. ఎవరైతే తనను నమ్మించి మోసం చేశారో వారిని బ్యాక్ స్టాప్ గా ప్రకటించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంటి సభ్యులు ఎక్కువ మంది ఇమ్మాన్యుయల్ ని కప్పు దగ్గరగా ఉన్నాడు కాబట్టి అతనే మాకు ఎనిమి అన్నట్టుగా చెప్పడం విశేషం. ఇమ్మాన్యుయల్ తర్వాత ఫైనల్ కు దగ్గరగా వచ్చే వాళ్ళు సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నాడు. 12 వారాల తర్వాత బిగ్ బాస్ ఎత్తుగడలు మారాయి. అలాగే మనుషుల ప్రవర్తన కూడా మారింది. అలాగే నిన్నటి దాకా తనుజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని అనుకున్నారు. ఆ ప్లేస్ లో ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ తర్వాత ఇమ్మాన్యుయల్ తర్వాత తనుజ. మొట్టమొదటి ప్లేస్ లో ఉన్న తనుజ ఇప్పుడు 3వ ప్లేస్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవ్వడం లేదు. ఎలిమినేషన్ అనేది రేపు ఉంటుంది అని చెప్పి నాగార్జున నిష్క్రమించాడు.